బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాక్ గూఢచారులపైన భారత్ ఫోకస్ పెట్టింది. అయితే ఒక్కొక్కరిని ఎన్ఐఏ ఏర్పాటిస్తుంది. రీసెంట్ గా సిఆర్పిఎఫ్ ఏఎస్ఐ మోతీ రామ్ ని కూడా రీసెంట్ గా సస్పెండ్ చేసింది. అదేవిధంగా అతన్ని అరెస్ట్ కూడా కస్టడీలోకి కూడా తీసుకుంది. అయితే పాకిస్తాన్ కి ఏజెంట్ గా కూడా ఉంటున్నారంటూ కూడా ఇప్పటికే ఎన్ఐఏ ప్రాథమిక అంచనాలు తేలింది. అయితే ఇప్పటికే పాకిస్తాన్ కు గూఢాచారులుగా పనిచేస్తున్న వారిపైన ఇండియా ఫోకస్ పెట్టింది. లేటెస్ట్ గా సిఆర్పిఎఫ్ సిబ్బందిని కూడా అరెస్ట్ చేసింది. ఏఎస్ఐ మోతీ రామ్ ని కూడా రీసెంట్ గా సస్పెండ్ చేసి ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేస్తున్నట్టు కూడా సమాచారం అందించింది. పాక్ కు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని చేరవేస్తున్నారనే ఆరోపణతో సిఆర్పిఎఫ్ సిబ్బందిని కూడా విచారిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. అయితే 2023 నుంచి పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో అతనికి సంబంధాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సీక్రెట్ ఆపరేషన్ లో చురుగ్గా పాల్గొంటున్నట్లు కూడా ఎన్ఐఏ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే జమ్మూ కాశ్మీర్ లోని 116 బెటాలియన్ లో విధులు నిర్వహిస్తున్నారు. పాక్ అధికారుల నుంచి వివిధ మార్గాల ద్వారా ఆర్థిక లావాదేవీలు కూడా జరుపుతున్నట్లు గుర్తించారు. అయితే ఢిల్లీలో సిఆర్పిఎఫ్ ఏఎస్ఐని కూడా ఎన్ఐఏ బృందం కూడా అరెస్ట్ చేసింది. ప్రజెంట్ అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఎన్ఐఏ అదేవిధంగా భారత నిఘా సంస్థలు కూడా చురుగ్గా ఏవైతే పాకిస్తాన్ కి ఎవరైతే గూఢాచారులుగా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళపైన ఫోకస్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్న పర్వం కొనసాగుతుంది. అయితే ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి అతని కస్టడీలోకి కూడా తీసుకున్నారు. రీసెంట్ గా సస్పెండ్ కూడా చేశారు. అయితే పాక్ కు గూఢాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఆర్పిఎఫ్ జవాన్ మోతీ రామ్ జట్ ను కూడా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడికి సంబంధించిన పలు కీలక విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదులు పర్యాటకులపై దాడికి పాల్పడే ముందు మోతీ రామ్ జట్ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో నిధులు నిర్వహిస్తున్నాడని సమాచారం. అయితే దాడికి కేవలం 6 రోజుల ముందే అతడిని అక్కడి నుంచి బదిలీ చేసినట్టు కూడా విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే మోతీరామ్ జట్ సిఆర్పిఎఫ్ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో పనిచేస్తున్నాడు. 2023 నుండి దేశ భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ కు చెందిన గూఢాచారులకు అందజేస్తున్నట్లు కూడా అధికారులు సోమవారం వెల్లడించారు. అయితే ఆన్లైన్ వేదికలపైన అతడి చర్యలు అనుమానాస్పదంగా ఉండడంతో అతడి సామాజిక మాధ్యమ ఖాతాలపై కూడా సిఆర్పిఎఫ్ గట్టిగా నిఘా పెట్టింది. దీని ఆధారంగా అతడు ఒక స్పైగా ఉన్నాడని కూడా పాకిస్తాన్కి స్పై లాగా ఉంటున్నాడని కూడా స్పష్టమైంది. ఈ అభియోగాల నేపథ్యంలో అతడిని 4 రోజుల పాటు కఠినంగా విచారించిన అనంతరం సిఆర్పిఎఫ్ నుండి సర్వీస్ నుంచి కూడా తొలగించారు. తర్వాత మే 21న అతడిని ఎన్ఐఏకి అప్పగించారు. విచారణలో మోతీ రామ్ పాకిస్తాన్ కు చెందిన హ్యాండర్లతో సోషల్ మీడియాలో సంప్రదింపులు జరిపేవాడని కూడా తేలింది. వారి నుంచి అతడు ₹1,00,000 అందుకున్నట్లు, ఆ డబ్బును తన భార్య పేరుపైన ఉన్న బ్యాంక్ ఖాతాలో బదిలీ చేసినట్టు కూడా ఆదివారం వెల్లడించారు. అయితే భారత సైనిక దళాల రహస్య ఆపరేషన్లు అదేవిధంగా భద్రతా బలగాల మోహరింపు వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని కూడా మోతీ రామ్ పాకుకు చేరవేశాడని కూడా వెల్లడైంది. ఈ మేరకు ఎన్ఐఏ మరింత లోతుగా విచారణ కొనసాగిస్తుంది. గత ఏప్రిల్ 22న పహల్గామ్ ప్రాంతంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన బైసారన్ లోయ దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు ఘోరమైన దాడికి పాల్పడిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ ఘటన తర్వాత పాకిస్తాన్ గూఢాచారుల వ్యవహారంపై కూడా నిఘా సంస్థ మరింత అలర్ట్ అయింది. అయితే దర్యాప్తులో భాగంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చాలా చోట్ల కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఉత్తర భారతదేశంలో పాక్ మద్దతుతో ఏర్పడిన గూఢాచారి నెట్వర్క్ చాలా చురుగ్గా పనిచేస్తున్నట్లు కూడా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సో ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చాలా మంది గూఢాచారులు పాకిస్తాన్కి ఉంటూ భారత్లో ఉంటూ పాకిస్తాన్కి పనిచేస్తున్న చాలా మంది గూఢచారులను కూడా ఇప్పటికే ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఎంత దారుణంగా జరిగిందో మనందరికీ తెలిసిందే. అయితే ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా కూడా అంటే ఈ లోపల ఉండి కూడా
పాక్కు ఎంతో సున్నితమైన భారత్లో ఉండే ఎన్నో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని పాక్కు చేరవేశారనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దీంట్లోనే భాగంగా పలు రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తుల సోషల్ మీడియాపై నిఘా పెట్టి వాళ్ళను కంప్లీట్గా వాళ్ళను అండర్ సర్వైలెన్స్లో పెట్టి వాళ్ళను అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత కంప్లీట్గా ఇండియాలోని ఏజెన్సీస్ నిఘా వర్గాలు కూడా అప్రమత్తమయ్యాయి. పాకిస్తాన్కు గూఢాచార్యం చేస్తున్న సిఆర్పిఎఫ్ ఉద్యోగిని కూడా 2 ఏళ్ల నుంచి అతను పాకిస్తాన్కు ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్నాడనే ఆరోపణ మీద అతనిపైన అతన్ని విచారించి అతన్ని ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అయితే భారత్కు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నాడంటూ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ జవాన్ మోతీరామ్ జుట్ను కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ అధికారులు తాజాగా ఢిల్లీలో అరెస్ట్ చేశారు. 2023 నుంచి అంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా మోతీరామ్ పాకిస్తాన్ గూఢాచార అధికారులకు భారత జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని మోతీరామ్ జట్ చేరవేస్తున్నాడని, అందుకు వారి నుంచి డబ్బులు కూడా పొందుతున్నాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే గత నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్ర భద్రతా ఏజెన్సీలు నిఘా కార్యకలాపాలు తీవ్రతరం చేశాయి. గత 2 వారాల్లోనే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ల నుంచి కూడా 12 మందిని అరెస్ట్ చేశారు. అయితే వీరిలో 2 మహిళలు కూడా ఉన్నారు. ఇది ఉత్తర భారతదేశంలో విస్తరించి ఉన్న పాకిస్తాన్ లింక్డ్ గూఢాచార నెట్వర్క్ ను కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం 2023 నుంచి అంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా పాక్ గూఢచార్య కార్యకలాపాల్లో మోతీరామ్ అనే సిఆర్పిఎఫ్ ఏఎస్ఐ మోతీరామ్ అనే సిఆర్పిఎఫ్ ఏఎస్ఐ జట్ చురుగ్గా పాల్గొంటున్నాడని తెలిపారు. అయితే జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ గూఢచార అధికారులతో కూడా పంచుకుంటున్నాడని కూడా ఎన్ఐఏ వెల్లడించింది. అంతేకాకుండా పాకిస్తాన్ గూఢచార అధికారుల నుంచి కూడా వివిధ మార్గాల ద్వారా మోతీరామ్ జుట్ నిధులు కూడా పొందుతున్నారని కూడా ఎన్ఐఏ తెలిపింది. మోతీరామ్ ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. అదేవిధంగా నిందితుడిని కూడా విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే పటియాలా హౌస్ కోర్టులోని ప్రత్యేక కోర్టు మోతీరామ్ జుట్ ను జూన్ 6వ తేదీ వరకు కూడా ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. ఇక ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారిలో 2 మహిళలు కూడా ఉన్నారు. హర్యానా నివాసి అయిన ఫేమస్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, పంజాబ్ కు చెందిన 31 ఏళ్ల గుజాలా కూడా ఉన్నారు. అయితే జ్యోతి మల్హోత్రాకు యూట్యూబ్ లో 3.77 లక్షల మంది సబ్స్క్రైబర్లు, ఇన్స్టాగ్రామ్ లో 1.33 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని కూడా అధికారులు వెల్లడించారు. వీరిద్దరూ ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ లో పనిచేస్తున్న పాకిస్తాన్ అధికారి రహీంతో నిత్యం సంప్రదింపులు జరిపినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.